అస్సలాముఅలైకుం సలాంవాలేకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి అన్లిమిటెడ్ శాండ్విచ్ ఈటింగ్ ఛాలెంజ్. వావ్, సూపర్ గా చిన్న. అవును, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఈ శాండ్విచెస్ అన్ని మేమే చేసినాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. సేమ్ మొన్న మేము వీడియో చేసినాము, ఆ సేమ్ అలానే ఉంది కదా చిన్న. అవును, శాండ్విచ్ లో ఒక్కొక్కటి తిన్నాం మేము. కాకపోతే ఆ వీడియో ఖరాబ్ అయిపోయిందని చెప్పిన కదా, వాయిస్ రాలేదు. సో అందుకని చెప్పేసి మళ్ళీ అన్లిమిటెడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఎంత బాగుందో తెలుసా, మా చెల్లి అయితే నాకు ఈ శాండ్విచ్ చేయడానికి ఫుల్ హెల్ప్ చేసింది. మొత్తం తనే చేసింది. క్యారెట్, క్యాప్సికము, క్యాబేజ్ ఇవన్నీ చిన్న 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 ముక్కలు కట్ చేసింది. ఇవి బ్రెడ్ మంచిగా ఫ్రై చేసింది. చాలా హెల్ప్ చేసింది. ఎప్పుడు కూడా ఇంతగానో హెల్ప్ చేయలేదు తెలుసా నాకు. ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాం కానీ ఒక్కసారి కూడా హెల్ప్ చేయలే. కానీ ఈ రోజు అయితే మా చెల్లికి థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ చిన్న. ఎందుకు థ్యాంక్ యూ? ఇవన్నీ హెల్ప్ చేసి అందుకే. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో 3 minutes టైమర్ ఉంది. 3 minutes లో ఎవరైతే ఎక్కువ శాండ్విచెస్ తింటారో వాళ్ళే విన్ అయినట్టు. మనకైతే ఇక్కడ 18 శాండ్విచెస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం టేబుల్ నిండా పెడదాం అనుకున్నాం. కాకపోతే ఇటు పెడితే టైమర్ పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోవట్లేదు. ఇటు పెడితేనేమో ఈ టైమర్ కనిపించట్లేదు సరిగ్గా. అందుకని చెప్పేసి ఓన్లీ 18 మాత్రమే పెట్టుకున్నాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ ఛాలెంజ్ లో నేనే విన్ అయితా. నేను విన్ అయితా, నువ్వు ఓడిపోతావు. ఓకేనా? సరే, చూద్దాం. మే లాస్ట్ వీడియోలో నేను శాండ్విచ్ 1 minute కంప్లీట్ కాకముందే తిన్నా, గుర్తుందా? ఇప్పుడు చూద్దాం చిట్టి, ఇప్పుడు చూద్దాం. సరే చూద్దాం. ఇవన్నీ తినేసి నేను త్రివేణి అనిపించుకోకపోతే నా పేరు త్రివేణే కాదు. నేను ఇవన్నీ తిని నందిని అనిపించుకోకపోతే అప్పుడు ఎత్తా. సరే గైస్, ఈ 18 శాండ్విచెస్ లో ఎవరైతే ఎక్కువ శాండ్విచ్లు తింటారో వాళ్ళే విన్ అయినట్టు. 3 minutes టైమర్ లో. ఓకే, ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ అవుతుంది. పనిష్మెంట్ అయితే గట్టిగా ఉంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనకైతే ఇక్కడ 18 ఉన్నాయి కదా, నాకు 9, మా చెల్లికి 9. ఓకేనా? ఈ 9 లో ఎవరు ఎక్కువ తింటారో చూద్దాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. ఆగో, టైమర్ స్టార్ట్ చేయని. 3, 2, 1 గో స్టార్ట్. తిన్నా అదిరిపోయింది మే. సేమ్ బయట నుంచి చెట్టు తెచ్చుకుని పట్టుకుంది. ఉప్పు బాగుంది కదా? One minute 30 seconds. బాబాయ్, అమ్మా, ఇంకా 1 minute ఉంది. 59 seconds. సో గైస్, టైమర్ అయితే అయిపోయింది. 3 minutes టైంలో ఎవరు ఎన్ని తిన్నారో చూద్దాం. నేను ఎన్ని తిన్నా? 1, 2, 3.
3 దీంట్లో సగం కూడా కాదు కొంచెం ఇక మధ్యలో కొరికిన నేను 1 2 3 4 ఇంకా సగం ఉంది కొంచెమే ఇది కొంచెం 4 అంటే నీ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి 5 + 4 9 ఈ 6 ఉన్నాయి 6 ఉన్నాయి అమ్మో పండు ఛాలెంజ్ విన్నర్ పండు అనుకుంటున్నారు కదా కానీ కాదు పెద్ద ట్విస్ట్ ఉంది ఇప్పుడు ఇంకొక 2 minutes టైంలో ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు విన్ అయినట్టు నేనే వినలేదు అంతే అంత తినలేదు నేను కూడా ఫాస్ట్ గా తిని విన్ అవ్వచ్చు ఏమో తెలియదు కదా మీరు అనుకోవచ్చు నేను తక్కువ తిన్నా అని చెప్పేసి మా చెల్లి విన్నర్ అయింది అని చెప్పేసి నేను మళ్ళీ 2 minutes పెడుతున్నా అనుకోకండి మేము స్టార్టింగ్ లోనే అనుకున్నాం ఫస్ట్ 3 minutes టైం పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ 2 minutes ఎక్స్టెండ్ చేసుకుందాం చిన్న అని చెప్పిన కదా అవును చెప్పావు సో ఇప్పుడైతే మళ్ళీ మనం అయితే 2 minutes ఎక్స్టెండ్ చేస్తున్నాం స్టార్ట్ చేద్దామా మరి చేద్దాం నాయి అయితే 6 ఉన్నాయి మా చెల్లెయి 5 ఉన్నాయి కొంచెం ఉంది నాది 6 అంటే ఇంకా చాలా పెద్దగా ఉంది అందుకే 6 అని చెప్పిన చూద్దాం ఈ 6 5 ఎవరు ఎక్కువ తింటారు నేనే విన్ అవుతా చిట్టక్క సరే పండక్క ఎవరు విన్ అవుతారో చూద్దాం ఏమో లాస్ట్ మినిట్ లో కూడా చేంజ్ అవ్వచ్చు నేను విన్నవర్ అవ్వచ్చు సరే చూద్దాంలే చిట్టి ఓకే గైస్ 2 minutes టైమర్ సెట్ చేసేసుకుందాం సో గైస్ టైమర్ అయితే సెట్ అయిపోయింది స్టార్ట్ చేద్దాం 3 2 1 గో స్టార్ట్ One minute. Gabuk kak. మోసం చేసింది గైస్ యమ్మీ నేను కూడా పెట్టేసుకుంటున్నా అట్లా అంటే ఇది మొత్తం నోట్లా నోట్లు నవ్వురాదా ఇంకా నీళ్ళు తాగున్నా మొత్తం టేబుల్ మీద పడ్డా నీళ్ళన్నీ పిచ్చిదానా గలీజ్ చేసేసింది మొత్తం తిట్టుకోలే నన్ను ఓడగొట్టేసింది ఎన్ని ఉన్నాయి మీ 3 నాయి 3 నేనే విన్నర్ ఎందుకు ఇదంటారు ఇదా అయిపోయింది అంత లేదు ఆమె కూడా నాయి కూడా టై అయిపోయింది గాయస్ అంత లేదు చాలా ముందు నీది నేనే విన్నా నేను అన్నానా నేను విన్ అవుతానని పండు ఇస్ గ్రేట్ ఓకేనా ఓకే సో గాయస్ ఛాలెంజ్ లో సో గాయస్ పండే విన్ అయిపోయింది ఛాలెంజ్ లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ వరకు నేను విన్ అయ్యేదాన్ని కాకపోతే నవ్విపించింది లాస్ట్ కి ఆమె చూసుకుంటే నీళ్ళు అవుతున్నది మొత్తం పట్టేసాక పన్ను అసలు లాస్ట్ కి మొత్తం పడ్డాయి నీళ్ళు అంతా గలీజ్గా పిచ్చి ముఖం దాన సో గాయస్ ఈ ఛాలెంజ్ లో విన్నారు మా చెల్లి కంగ్రాచులేషన్స్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకేనా ఖర్చు థ్యాంక్ యూ సో గైస్ పండు అయితే విన్ అయిపోయింది నేను పనిష్మెంట్ తీసుకోవాలి సో ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ వెళ్దాం ఓకేనా ఓకే సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మా అక్కకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం అబ్బా ఇప్పుడు పనిష్మెంట్ తీసుకోవాలా మరి తప్పదు కదా పనిష్మెంట్ అయితే ఘోరంగా ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేనే తీసుకుంటా అని చెప్పి మా చెల్లె తీసుకుంటాం అనుకున్నా లాస్ట్ వీడియోలో మా చెల్లె వీడియో తీసుకుందో తెలుసా కానీ వీడియో అప్లోడ్ చేయలేదు ఇప్పుడు అప్లోడ్ చేస్తాం వీడియో మా అక్క పనిష్మెంట్ తీసుకుంటుంది కాబట్టి అసలు పనిష్మెంట్ ఏంటి తెలుసా పానీపూరి తినాలి ఏంది పానీపూరి ఎవరైనా తింటారు కదా అనుకుంటారు
కానీ దీంట్లో ట్విస్ట్ ఉంది. పానీపూరి వాటర్ ఉంటాయి కదా, దాంట్లో పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసింది. ఇప్పుడు దాన్ని ముంచుకొని నమిలి మింగాలి. నమ్మలేకపోతే చూడు మళ్ళీ రిటర్న్ పనిష్మెంట్ ఇస్తా నేను. నమ్మలా నాకు చూపెట్టాలను. రెండేలా ఈజీగా తినేస్తాం కానీ. సరేలే, ఓకే స్టార్ట్ చేద్దాం. చెయ్యి. ఇదిగోండి. ఓకే గైస్ స్టార్ట్ చేసేద్దాం. మే ఏందమ్మే పచ్చిమిరపకాయలు పండు నన్ను చంపేయడానికి. నాకు నేను ముంచేస్తా. అంత లేదు, నేను ముంచిస్తా అంటున్నా చూడు. పచ్చిమిరపకాయలు అన్ని పండు, కావాలని వెయ్యక పండు, చచ్చిపోతా పండు. ఉన్న పచ్చిమిరపకాయలు అన్ని వేసినావు కదా పండు, ఎందుకమ్మే? చీ, డబ్బున తినేసాల చిట్టి. వెంటనే ఇది ఇస్తా నీకు. నమ్ములు. ఏమేం చెట్టి? అబ్బా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు. ఎట్లా చిట్టి? మంట చెప్పు ఎట్లుంది? మండుతుంది. ఎట్లా మండుతుంది? ఉప్పు ఫుల్ వేసింది గైస్. ఉప్పు వేసినా మా అక్క చెప్పలే. ఉప్పు వేసినా చెప్పలే. ఉప్పు మస్తు వేసింది తెలుసా, కష్టం. మన అప్పుడు కానీ వీళ్ళు నాకు ఎట్లా ఇచ్చిన ఉప్పు? ఆ రోజు పచ్చిమిరపకాయలు వేయలే, కారం ఉప్పు ఇచ్చిన. దానికి బదులు ఇచ్చిన అంతే. మీకు రివెంజ్ పనిష్మెంట్ ఇవ్వకపోతే నా పెద్ద రివెంజ్ కాదు. అక్కడ ఇచ్చినావు కదా. ఇది ఎప్పుడు ఇచ్చిన ఇయ్యలే, తీసుకోవాలి. వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఇస్తా. పచ్చిమిరపకాయలు కోసి కారం పెడతా ముక్కలో. అబ్బా గాయస్ ఎంత మండుతుందో తెలుసా, పచ్చిమిరపకాయలు, కారము, ఆ ఉప్పు. మింగినవో తెలుసు. చంప పగల కొడతా నమిలా మింగిన అంటే. ఇంకున్నాయి చార్ తాగేచ్చు. నువ్వు తాగేయచ్చు, అది ఇంకా ఈజీ నీకు. సో గైస్ పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసింది కాబట్టి మీకు ఇవ్వడం నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ది నెక్స్ట్ వీడియో. బాయ్. విరవి దాటని మాట ఒకటుంది, తెలుసుకో సరిగా. అసలు పోనీ వద్దు చిట్టిని.